హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు అత్యంత అమానుషమైనటువంటి సంఘటన భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో జరిగింది. అదే పహల్గామ్ టెర్రర్ అటాక్. కేవలం ఒక వ్యక్తి ముస్లిం కాదని చెప్పేసి అతన్ని పైన తూటాలు పేల్చడం జరిగింది. ఈ టెర్రరిస్ట్ అటాక్‌ని కంప్లీట్‌గా రిజెక్ట్ చేస్తూ, అదే విధంగా ఈ టెర్రరిస్ట్ అటాక్‌ని కండెమ్ చేస్తూ నరేంద్ర మోదీ గారు కానివ్వండి, లేదా కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అండ్ ఈ యాక్ట్‌లో పాల్పడినటువంటి ఏ ఒక్క టెర్రరిస్ట్‌ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారికి తగిన శాస్తి చేస్తామనేటువంటి ఉద్దేశపూర్వకంగా ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. అండ్ టాప్ మోస్ట్ అఫీషియల్స్‌తో ఈ యొక్క అమిత్ షా గారు కూడా మాట్లాడి, ఇప్పుడే ఈ రోజే ఈ క్షణమే ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్‌కి కూడా బయలుదేరడం జరిగింది. సో, హైర్ అఫీషియల్స్‌తో మీటింగ్ అనేటువంటిది అయిపోయిన తర్వాత ఆర్మీ అనేటువంటి సెర్చ్ ఆపరేషన్స్ చేస్తుంది. అసలు ఈ సెర్చ్ ఆపరేషన్స్‌లో అసలు ఓవరాల్‌గా జరిగినటువంటి అంశం ఏంటంటే, పహల్గామ్ అనేటువంటి సెక్టార్‌లో జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, ఒకప్పటి రాష్ట్రం. ఇక్కడ మనకి ఒక వ్యాలీ ఉంది. సో, ఆ వ్యాలీలో కేవలం నడకదారి లేదంటే గుర్రపు స్వారీ ద్వారా మాత్రమే ప్రదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్తూ ఉంటారు. ఎవరైతే టూరిజంలో భాగంగా వెళ్తూ ఉంటారో వారు మాత్రమే అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భం అంటే కాలినడక ద్వారా మాత్రమే వెళ్ళగలిగేటువంటి ప్రదేశంలో, ఎలాంటి వెహికల్స్ కూడా వెళ్ళలేనటువంటి ప్రదేశంలో మిలిటెంట్స్ అంటే టెర్రరిస్టులు అటాక్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రదేశంలో అటాక్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సెర్చ్ ఆపరేషన్స్ అనేటువంటి త్వరగా చేయలేరు కాబట్టి, బైసరన్ అనేటువంటి వ్యాలీలో ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి. సో, కేవలం ఒక వ్యక్తి నించొని అక్కడ ఏదో తింటూ ఉన్న సందర్భంలో, నువ్వు ముస్లిం కాదు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశ్యంతో అతని పైన కాల్పులు జరపడం జరిగింది. అతను మరణించాడు. సో, తన భార్య పక్కనే ఉంది. అంటే పక్కనే ఉండి బ్రతికుండగా కూడా ఈ యొక్క భర్త పైన కాల్పులు జరిపి సో, వారు దాదాపుగా 20 మంది ఇంజ్యూర్ అవ్వడం జరిగింది. కొంతమందికి లేడీస్‌కి కూడా ఇంజ్యూరీ అనేటువంటివి అయ్యాయి. సో, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ అనేటువంటివి తరచుగా జమ్మూ అండ్ కాశ్మీర్‌లో జరుగుతున్నాయి. మన ఆర్మీ సోదరులు, సోల్జర్స్ వారి యొక్క ప్రాణాలకు తెగించి మరి ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్‌ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ట్విట్టర్‌లో పాల్గొన్న విధంగా ఎవరైతే పర్పెట్రేటర్స్ ఆఫ్ దిస్ పహల్గామ్ టెర్రరిజం విల్ హావ్ టు పే ఎ వెరీ హెవీ ప్రైస్ ఫర్ దేర్ హీనియస్ యాక్ట్ అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో, డెఫినెట్‌లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా అంటే కొంత జాగ్రత్తగా కూడా వ్యవహరించాలి. అసలు ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేటువంటిది ఎందుకు జరిగిందని వాళ్ళు అంటే ఈ మిలిటెంట్స్ ఎట్లా డిక్లేర్ చేశారు అంటే, ఎవరైతే నాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్‌కి డొమికల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా ఈ యొక్క అటాక్ అనేది చేశామని చెప్పేసి డిక్లేర్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్‌లీ ఈ అటాక్‌కి బదులు భారతదేశం చెప్పబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. థాంక్ యూ.